ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లోని 197 బూతుల పరిధిలో సర్ ప్రక్రియ చివరి దశకు చేరినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 97% ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 3% ప్రక్రియను ఇవాళ సాయంత్రంలోపు పూర్తి చేస్తామన్నారు. కార్యకర్తల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కార్యక్రమం రేపటితో సరిగ్గా 29 రోజుల నుంచి మొదలైంది. తెనాలి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నాం ప్రస్తుతం. సార్ ప్రోగ్రాం ఎంత వరకు వచ్చింది, వారి నియోజకవర్గంలో ఎంత వరకు జరిగింది ఏంటనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎమ్మెల్సీగా మీరు తెనాలి నియోజకవర్గంలో ఉన్నారు. సార్ ప్రోగ్రాం వంతుగా బిఎల్ఓకి వీరందరికీ ఆదేశాలు ఇచ్చి ప్రోగ్రాం చాలా త్వరితగతిగా చేపిస్తున్నట్టు తెలుస్తుంది. మాక్సిమం 96% అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. మనకి ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉన్నది. దాదాపు ఒక 20 గంటలు మాత్రమే ఉన్నది. మిగతా కార్యక్రమం అయిపోతుందంటారా? మా దగ్గర ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పి నేను అనుకుంటానండి. ఎందుకంటే ఈవీ ఫార్మ్స్ 99.17 చేసామండి. ఇప్పుడు దాదాపు 2,56,000 పైన ఓట్లు 96.14% ఓట్స్ ని డిజిటలైజ్ కూడా చేయడం. కార్యక్రమంలో బిఎల్ఓస్ తో పాటు పార్టీ పరంగా బిఎల్ఎస్ ప్రతి బిఎల్ఓతో 273 బూతులు ఉంటే ఆ 273 బూతులు బిఎల్ఓస్ ని అపాయింట్ చేస్తే 273 కూడా బిఎల్ఎస్ ని తెలుగుదేశం పార్టీ తరఫున అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. మిగతా వివిధ రాజకీయ పార్టీలు కూడా కొన్ని చోట్ల వచ్చినాయి, కొన్ని చోట్ల జనసేన అక్కడక్కడ వచ్చారు, బీజేపీ కొన్ని చోట్ల వచ్చారు, కొన్ని చోట్ల వైసీపీ వారు కూడా వచ్చారు. అందరూ కూడా కలిసి ఓటరు నమోదు గాని ఓటర్ యొక్క పరిశీలన గాని సమగ్రమైన విచారణ ద్వారా ఈ రోజున 96.14% హైయెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. 2002 సంవత్సరం కొంత ప్రాబ్లం గా ఉంది. అటువంటి వారికి స్వయంగా మీరే వెళ్లి ఓటర్లకి వివరాలు చెప్పి ఎట్లా చేయాలి ఏంటని వివరంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం వేరే రకంగా వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలనేది. ప్రతి ఓటు కూడా నమోదు అవ్వాలి. డెమోక్రసీలో ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రైమ్ ఇష్యూ. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ టు ఎన్రోల్ యాజ్ ఎ ఓటర్. అది నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఎక్కడైనా కాంప్లికేటెడ్ గా ఉంటే ఏ రకమైనటువంటి కాంప్లికేషన్, ఆ కాంప్లికేటెడ్ ని ఏ రకంగా ఓవర్కమ్ అవ్వాలి, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం లేకుండా ఏ రకమైనటువంటి ఐడెంటిఫికేషన్ కి ఆధార్ కార్డే కాకుండా మిగతా ఏమేమి ఉన్నాయి కూడా వాటిలన్నింటినీ కూడా సబ్మిట్ చేయడమే కాకుండా న్యూ ఫొటోస్ ని గ్యాదర్ చేసే విషయంలో కానీ ఇట్లన్నింటికి కూడా మా బిఎల్ఎస్ అసిస్ట్ చేశారు. ఓటర్ కి ఫైనల్ గా ఇంకా పెండింగ్ ఉన్న అభ్యర్థులకి రేపటి వరకు టైం ఉంది. మీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఇప్పుడు దాదాపు నేను ఎవరికి ఎప్పుడు చెప్పినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మా దగ్గర 273 బూతులకి గతంలో 2,68,430 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దాన్ని మళ్ళీ ఫార్మ్స్, ఎలక్ట్రల్ ఫార్మ్స్ ని సబ్మిట్ చేశాం. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 2,68,000 అంటే 99.96% డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా క్లియర్ గా చేయడం జరిగింది. దీని నుంచి మళ్ళీ తిరిగి 2,57,966 మందిని డిజిటలైజ్ చేయటం అంటే దాదాపు 96.10% ని సక్సెస్ఫుల్ గా చేయటం జరిగింది. ఇంకేమైనా ఉన్నా కూడా కంప్లీట్ చేయమన్నాం. అంతేకాకుండా మళ్ళీ కొత్తగా చేర్చుకునే ఫామ్ 6 ఇట్లాంటి వాటిలో కూడా చాలా క్లియర్ గా ఉండమని చెప్పాం. షిఫ్టింగ్ ఏదైనా ఉంటే ఫామ్ 7, డిలీషన్ ఉంటే ఫామ్ 7, ఫామ్ 8 షిఫ్టింగ్ ఉంటే ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్త చూసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఇది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టు దాకా పూర్తి చేయడం జరిగింది. మిగతా 4% కూడా ఈ రోజు ఈవినింగ్ అయిపోతుంది. రేపటి వరకు కూడా అవసరం లేదని చెప్పి చెప్పడం